ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో రైతాంగ సమస్యలు చిచ్చురేపాయి. జనత మార్కెట్ యార్డుల్లో జొన్న కొనుగోలులో జాప్యంపై మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డిని రైతులు నిలదీశారు. దీంతో అల్లూరి అశోక్ రైతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. చైర్మన్ తీరును ప్రశ్నిస్తూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ తన పదవికి రాజీనామా చేశారు. పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రైతులకు న్యాయం చేయలేకపోతున్నా అనే బాధతోటి ఇటు మార్కెట్ డైరెక్టర్ పోస్టుకు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఇవాళ పరిస్థితి చూస్తే తాగునీటి సమస్య ఉన్నది మార్కెట్లో, ఒక బార్దాన్ లేదు. ఇవన్నీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన మమ్మల్ని మాట్లాడిచ్చుడు కాకుండా కూడా అసలు మేము మనుషుల లెక్క కూడా పోల్చుకుంటలేడు. ఆయన మరి ఏ ఉద్దేశంతో ఇట్లా అంటున్నాడో నాకు అర్థం కాలేదు. ప్రతిసారి ప్రభుత్వం మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే మా కంది శ్రీనివాసరెడ్డి గారు చర్యలు తీసుకోకపోకడ ఒక పక్క అయితే ఆయనని ఇంకా సమర్థించే విధానంలో నడుస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాకుంటున్నది.